శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండే సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, అభిషేకం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో, జాగరణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో, ఉపవాసము, జాగరణ, అభిషేకం ఈ మూడు ఎలా చేస్తే మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటేనే ఉపవాసానికి ప్రాధాన్యత ఉన్న రోజు. ఆ రోజు తప్పకుండా అందరూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంలో ఉండటం అని అర్థం, శివుడికి సమీపంలో ఉండటం అని అర్థం. ఉపవాసంలో నియమాల్లో మొట్టమొదటి నియమం ఏంటంటే, శివరాత్రి రోజు తలంటు స్నానం చేయకూడదు, తల మీద నీళ్లు పోసుకోవాలి. అది మొదటి నియమం. ఆ రోజు ఎవరూ కూడా తలకి షాంపూలు పెట్టి తలంటు స్నానం చేయకూడదు. కేవలం తల మీద నీళ్లు మాత్రమే శివరాత్రి రోజు పోసుకోవాలి. అలాగే శివరాత్రి రోజు ఎవరూ కూడా కఠిన ఉపవాసం ఉండకూడదు. కొన్ని ఉపవాసాలు ఉంటాయి, ఏకాదశి ఉపవాసాలు, అలాంటివి కఠిన ఉపవాసాలు. శివరాత్రికి కఠిన ఉపవాసం ఉండకూడదు. ఖచ్చితంగా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి, కఠిన ఉపవాసం ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యం ఉన్నవాళ్ళు, గర్భిణులు, వీళ్ళకి ఉపవాస నియమం వర్తించదు. వీళ్ళెవరైనా సరే ఉపవాసం ఉండాలన్న నియమం ఏం లేదు. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, అనారోగ్యవంతులు కానీ, గర్భిణులు కానీ ఉపవాసం లేకపోయినా శివనామ స్మరణ చేసుకుంటే ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. అశౌచం ఉన్నవాళ్ళు కూడా ఉపవాసం ఉండకూడదు. అశౌచం అంటే ఏంటి? జాతాశౌచం, మృతాశౌచం. అంటే ఎవరైనా పుట్టినప్పుడు మైల ఉంటుంది, అలాంటప్పుడు ఎవరైనా మరణించినప్పుడు 11 రోజులు ప్రధానమైన మైలు ఉంటుంది, అలాంటప్పుడు కానీ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. శివనామ స్మరణ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉపవాసం మర్నాడు సాత్విక ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అంటే శివరాత్రి ఉపవాసం అయిపోయిన తర్వాత మర్నాడు పంచభక్ష పరమాణాలు తినకూడదు, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం సందర్భంగా ఈ నియమాలు పాటించాలి. అలాగే శివరాత్రి రోజు అందరినీ శివా శివా అని పిలవాలి. ఉపవాసం ఉంటూ ఎదుటి వాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు. భర్త భార్యనైనా, భార్య భర్తనైనా, ఇంట్లో ఉన్న వాళ్ళనైనా, బయట ఉన్న వాళ్ళనైనా, ఎవరినైనా శివా శివా అని పిలవాలి. అది మహాశివరాత్రి రోజు తప్పకుండా పాటించాలి. ఆ తర్వాత శివరాత్రి రోజు జాగరణకు చాలా ప్రాధాన్యత ఉంది. జాగరణ అంటే కేవలం నిద్ర మేలుకొని ఉండటం మాత్రమే కాదు, మనకి ఇంద్రియాలు కోరికలను కలిగిస్తాయి, వాటి నుంచి బయటికి రావటమే జాగరణలో ఉన్న ప్రధానమైన అర్థం. జాగరణ పేరుతో సినిమాలు చూడటం లాంటివి చేయకూడదు. కావాలంటే దైవ సంబంధమైన, శివ సంబంధమైన సినిమాలు చూసుకోండి, అంతేగాని వినోదాత్మకమైనటువంటి సినిమాలు అలాంటివి చూస్తే అది జాగరణ అవ్వదు. శివుడి భావంలో ఉంటూ శివనామస్మరణ చేస్తూ శివ సంబంధమైన ఆలోచన కలిగి ఉండటమే నిజమైన జాగరణ. అలాగే అభిషేకం చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. శివాభిషేకం చేసేవాళ్ళు తడి వస్త్రాలతో శివాభిషేకం చేయకూడదు. పొడి వస్త్రాలు ధరించి మాత్రమే శివాభిషేకం చేయాలి. చక్కగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలు, పొడి వస్త్రాలు ధరించి శివాభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసేటప్పుడు విచారవదనంతో ఉండకూడదు, ప్రసన్నంగా ఉండాలి. పరనింద, పరస్థుతి చేయకూడదు. అంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు వేరే వాళ్ళని తిట్టడం కానీ, వేరే వాళ్ళని పొగట్టం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు. గట్టిగా అరవటం, పెద్దగా మాట్లాడటం చేస్తూ శివాభిషేకం చేయకూడదు. మౌనంగా ఉంటూ మనస్సులో శివనామ స్మరణ చేసుకుంటూ శివాభిషేకం చేసుకోవాలి. శివుడికి అభిషేకం చేయటానికి శివరాత్రి రోజు ముహూర్తం ఏమి ఉండదు, ఏ సమయంలోనైనా అభిషేకం చేసుకోవచ్చు. దుర్ముహూర్తము, రాహుకాలం, వర్జ్యం, యమగండం ఇలాంటివి ఏవి ఉండవు. శివరాత్రి రోజు ఏ సమయంలోనైనా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అయితే శివుడికి అభిషేకం చేసేటప్పుడు అభిషేకం మధ్యలో ఘంటానాదం తప్పకుండా ఉండాలి. అంటే అభిషేకం చేస్తూ గంట మోగించటం మర్చిపోతే ఆ అభిషేకానికి ఫలితం ఉండదు. ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేస్తూ మధ్య మధ్యలో గంట మోగిస్తూనే ఉండాలి, అప్పుడే శివాభిషేకానికి సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఒకసారి శివుడికి అభిషేకం చేసిన తర్వాత 48 నిమిషాల వరకు స్నానం చేయకూడదు. శివుడికి అభిషేకం చేసిన వెంటనే చెమట పట్టిందని స్నానం చేస్తే అభిషేక ఫలితం ఉండదు. ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు ఆగి మాత్రమే ఆ తర్వాత స్నానం చేసుకోవచ్చు. అభిషేకం చేసేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. అలాగే
శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో శ్రీం శివాయ నమః, శ్రీం శివాయ నమః, శ్రీం శివాయ నమః ఇలా అనుకుంటూ అభిషేకం చేసుకుంటే శివాభిషేకం ద్వారా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే శివరాత్రి రోజు శివాభిషేకము నదీ తీరంలో చేస్తే చాలా మంచిది, లేదా విష్ణు ఆలయంలో చేస్తే చాలా మంచిది. ఇది కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శివరాత్రి అంటే శివాలయంలో అభిషేకం కదా అనుకుంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే శివుడికి విష్ణువు అంటే చాలా ఇష్టం, విష్ణువుకి శివుడు అంటే చాలా ఇష్టం. అందుకే శివరాత్రి రోజు విష్ణు సంబంధమైన ఆలయంలో శివాభిషేకం చేస్తే ఆ శివాభిషేకం కొన్ని వేల రెట్లు విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. లేదా వీలు కాకపోతే మీ ఇంట్లో అయినా సరే శివాభిషేకం చేసుకోండి. కానీ అభిషేకం చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి. విభూతి ధారణ ఖచ్చితంగా చేయండి. విభూతిని ధరించకుండా శివాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు. భస్మధారణ చేసి మాత్రమే శివాభిషేకం చేయాలి. అభిషేకం విషయంలో, ఉపవాసం విషయంలో, జాగరణ విషయంలో శివరాత్రి రోజు ఈ ప్రత్యేకమైన నియమాలు పాటించండి. అలాగే శివరాత్రి రోజు శివాలయానికి ఏ సమయంలోనైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. అయితే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో చేసే దర్శనము, లింగోద్భవ సమయంలో ఉండే జాగరణ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈ విధి విధానాలు పాటిస్తూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. మరొక్కసారి ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.